నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ లీడర్ బాల్కసుమన్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మీకు కనబడుతుంది వీడియో, జర్నలిస్ట్ని గల్లబట్టి ఎక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐఓ సిఐఓ బెదిరిస్తున్నటువంటి తీరు, సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు. అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచర బీసీ ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీ బీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి, ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించిండు. అదిగాక ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ స్కూళ్ళు, హాస్టళ్ళు, యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది. అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పచెప్పి నిరుద్యోగులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీల నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకొద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని, ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు. చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు. అంటే హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ, దుర్మార్గాన్ని వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇదైన ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది, నిర్బంధ కాండ నడుస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణిచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తూ ఉంది. ఆయన ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదేనా నువ్వు చూపిస్తున్నటువంటి మరి పౌరుషం? ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. నిరుద్యోగులను ఒక నిమిషం పిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కోసంగా చేయడమో లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడం కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో, ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించండి, విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి, అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం. చెప్పారు సిఐడికి బదిలాయించారు. మీరు కూడా డీజీ గారిని అడగచ్చు. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ వివరంగా చెప్పాము, వివరంగా రాశాము. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద
మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనబడిన కుంభకోణం, మీకు లిక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురిగిగా కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లా ఏమంటారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఇది. ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తాను డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలంటే డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తాను. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఇది 1000 కోట్ల కుంభకోణం అండి. ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వాల్యూ ఉన్న ధర కంటే ఒక 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్, దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని అసలు ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. అసలు ఏం లేదు, అదే చెప్పేది. ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగోండి ఈ ఫలానా ఇది ఇక్కడ తీసుకున్నారు, దీనికి ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఆయన వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి
అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు వేల కోట్ల స్కామ్. ఇది ఏదో 2000 3000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. క్రికెట్ ఆడుతున్నాడు కనుక వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నా. పక్క రాష్ట్రంలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. మిగతా స్టేడియాలు ఉన్నాయి కానీ పర్టికులర్ గా క్రికెట్ ఆడేందుకు ఉన్నది. అలాంటి స్టేడియాలకు ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయించాలి, బడ్జెట్ కూడా పెంచమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమి రేపు కురియన్ కమిటీ వస్తున్నది ఏమని చెప్తారు? చూడండి, కురియన్ కమిటీ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది, గెలిచిన వాళ్ళు గెలిచారు. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కదా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి. ఎవరిని? ముఖ్యమంత్రిని కాదు. ఏం పేరు? కొనుగోలు. మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు. మరి సునీల్ కొనుగోలులోనే ఉన్నదంతా. అది కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో, నాకేం సంబంధం. కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది. అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈయనే ఉన్నారు. ఆమె కూడా ఏం జరిగిందో ఆమె విన్నవిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దాని గురించి నేను బయట మాట్లాడా. ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేట్, నాకు కూడా అన్యాయం జరిగింది. ఇక నేను చెప్పుకోలేకపోతున్నాం. మీ అటువంటి పేపర్లలో దయతో అప్పుడప్పుడు హనుమంతకు అన్యాయం జరిగిందని టీవీలో చూపిస్తారు, లేకుంటే పేపర్లో చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, రాజ్యసభ ఇంతకుముందు కూడా ఉండే ఛాన్స్ అది పోయింది. మరి ఈ ఛాన్స్ వస్తుందో లేదో. ఎందుకు ఆల్రెడీ అభిషేక్ సాంఘవి పేరు ఇస్తుంది. ఆయన హిమాచల్లో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏదైనా నేను హైకమాండ్ వ్యతిరేకంగా పోను. 8 ఏళ్ల నుంచి నాకేమైనా పదవి ఉన్నదిరా బాబు, కానీ పని చేస్తూనే ఉంటా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతా, పార్టీ బలోపేతం చేస్తా. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని దగ్గర తిరిగినా ఎక్కడ హనుమంతరావు పిలిస్తే అక్కడ పోతాడు. పార్టీ పని చేస్తాం. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా. కాంగ్రెస్ విడిచిపెట్టిపోను. ఆఖరి వరకు కాంగ్రెస్ మళ్ళా ఆయన రేవంత్ రెడ్డి అంటుండగా వచ్చే 10 ఏళ్ళు కూడా అప్పటి వరకు కూడా సహాయం చేస్తూనే ఉంటా. ఎక్కడ నాకు అవకాశం వస్తే, నాకేమన్నా అడిగితే నాకు సలహాలు ఇస్తాను. అది అందరు అంటున్నారా భయ్? చూడండి, నేను ఇస్తే గెలుద్దని అందరు చెప్తున్నారు. ఇయ్యలేదు. ఇప్పుడు దాని గురించి పోస్ట్ మార్టం ఎందుకు చేసుకోవాలి? అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది. గెలిస్తే మాత్రం నేను నిలబడి గెలిస్తే ఒక పెద్ద ఇష్యూ అవుతుండే. కేంద్ర మంత్రిని ఓడగొట్టిన VH అనే పేరు వస్తుండే. అది కూడా దక్కలేదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. గెలిచిన తర్వాత అండర్ 2020లో మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి షాల్ కప్పి ఉద్యోగం ఇస్తాము, దానితో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పడం ఇది శుభ సూచకం. అందుగురించే ఆ మొహమ్మద్ సిరాజ్ CFI చైర్మన్ గా రాజీవ్ గాంధీ అండర్ 2019-2020 టోర్నమెంట్లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 అవుతున్నాయి. యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఉత్సాహమైనటువంటి గేమ్ ఏదంటే అది క్రికెట్.
గల్లీలలో ఆడుతున్నారు, రోడ్ల మీద ఆడుతున్నారు, ఎక్కడ చూసినా క్రికెట్ క్రేజీ ఉన్నది. కనుక నా ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో గెలిచి వచ్చినాక అవార్డు ఇవ్వడం కాదు, గెలవక ముందు కూడా అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తుంటే ఇతర దేశాలలో టాలెంట్ను అక్కడి నుంచే పెంచుతారు. అందు గురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన, రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా సిఎఫ్ఐ 16 ఏండ్ల నుంచి నడిపిస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా సద్భావనకు ఒక బాయ్ ఒక గర్ల్కు ఏది 1000 రూపాయలు ఏది సంవత్సరం పొడుగా అప్కమింగ్ అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అందరికీ నేను చేస్తా ఉన్నా. కానీ నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అలా ప్రాజెక్టు అన్నీ కూడా పూర్తి కావాలి, నీళ్లు రావాలి, అభివృద్ధి చెందాలి అని, ఒక పక్క ఎంప్లాయ్మెంట్ కూడా కావాలని, ఇవాళ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు కూడా గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ 70,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు. దానికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు, వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది. నీ మొత్తం సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6%కి పరిమితం అయ్యావు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని కెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని, నువ్వు దిగిపోయే నాటుకున్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని 2కి లెక్కేస్తే 7.6%, సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది.
ఇది మేము చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే జగన్మోహన్ రెడ్డి టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విష ప్రచారం చేస్తూ ఉంది. మేమేదో ధరల పట్టికలు పెట్టామని, ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజు మరి 475 రూపాయలు టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమున్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతా ఉన్నా. ఒక మంచి విధానం వచ్చినప్పుడు, లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు? ఇది నిన్నటి రసీదు, 20 మెట్రిక్ టన్నులకు 4,000 రూపాయలు. చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఉన్నాయి. దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ? జగన్మోహన్ రెడ్డిని ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి, లేదా ఎవరు మొన్ననే కొడాలి నాని పోయినాడు కదా, మరి ఎందుకు విమర్శ చేయలే? అంటే అక్కడ లభిస్తున్న ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు 125 విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విషప్రచారం సాగిస్తారా? ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది, మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ మొన్ననే చూసాం, 1వ తేదీ ఇళ్ల వద్దకే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీరు మీ నిర్వాకం వల్ల, మీ స్వార్థం వల్ల, మీ ధనదాహం వల్ల 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని మీ నిర్లక్ష్యం కారణంగా, మీ స్వార్థం కారణంగా ఎంత ఇబ్బందులు పాలు చేశారో కల్లారా చూశాము, అనుభవించాం.
50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.